ఏ బిగ్ రిగ్రెట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఎ క్విక్ డెసిషన్. ఎంతమంది ఒప్పుకుంటారు? చాలా చాలా పెద్ద తప్పులు ఏవైనా ఉన్నాయి అని అంటే తొందరపాటులో తీసుకునే నిర్ణయాల వల్ల అని అంటారా? అందుకే ఇక్కడ ఒక 3 సెకండ్స్ రూల్ అన్నాను. అంటే ఒక పని చేసేటప్పుడు ఒక చిన్న పాజ్ ఇచ్చేసుకొని, ఈజ్ దిస్ అ రైట్ వే, లేదా నన్ను రైట్ పాత్లో డీల్ చేస్తుందా, ఇది లీడ్ చేస్తుందా అని ఒక సెకండ్ ఆలోచించుకున్నారనుకోండి, మీకే మేజర్ డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటి అని అంటే డెసిషన్ మేకింగ్. ఎలా డెసిషన్ని మీరు తీసుకోవచ్చు అని చెప్పి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అంటే విజ్డమ్ ఆర్ ఇమోషన్. చాలా కోపంగా ఉన్నప్పుడు మీరు డెసిషన్స్ తీసుకున్నారనుకోండి, అదేమవుతుంది అని అంటే మీరు ఎంత ప్రయత్నించినా కూడా అది మీకు పాజిటివిటీని, రైట్ డైరెక్షన్ని ఇవ్వదు. చాలాసార్లు గట్టి గట్టిగా ఏడ్ చేసినప్పుడు, కోపంలో, లేదా ఏమంటారు, చాలా విపరీతమైన సంతోషంలో ఉన్నప్పుడు కూడా డెసిషన్స్ అనేవి చాలా రాంగ్గా వెళ్ళిపోతూ ఉంటాయి. మీ మైండ్ ఎప్పుడైతే కామ్గా సెటిల్డ్గా ఉంటుందో అప్పుడు మీకు ఆ విజ్డమ్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అండ్ ఫైనల్గా ఇంకొక మాట ఏంటి అని అంటే మీరు ఫ్రెండ్షిప్స్ని, లేదా మీ థాట్ ప్రాసెస్ని, మీ హ్యాబిట్ ఫార్మేషన్ని ఎలా చేసుకుంటున్నారు అనేది కూడా మీ డెసిషన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంటే రైట్ డెసిషన్ తీసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఫైనల్గా GRIT ఫార్ములా అని అంటాను. అంటే గెట్ క్లారిటీ, స్పష్టత పెంచుకోండి. ఆర్ అని అంటే రిమైన్ కామ్, అంటే ప్రశాంతంగా ఉండడానికి ఆలోచించుకోండి. అండ్ GRI అంటే ఇమాజిన్ కాన్సిక్వెన్సెస్, ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఏం పరిణామాలు వస్తాయి నాకు. అండ్ లాస్ట్గా టేక్ రెస్పాన్సిబిలిటీ, అంటే దాని గురించి బాధ్యత వహించాలి. బట్ బిఫోర్ డూయింగ్ దిస్ ఒక చిన్న సెకండ్ ఆగి జర్నలింగ్ చేయండి. అంటే ఒక నోట్బుక్లో మీరు తీసుకునే డెసిషన్స్, లేదా నేను ఇలా అవ్వాలనుకుంటున్నాను అనే దాన్ని మీరు నోట్ టేకింగ్ లాగా రాసుకుంటే కనుక పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఇంకా కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి చాలా మట్టుకు యూజ్ అవుతుంది. ఎంతమంది ఒప్పుకుంటారు?